హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా TimeCompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర DVDs పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం TimeCompress కాల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు తెలియని వాళ్ళతో, అంటే గర్ల్ అయినా కానివ్వండి, బాయ్ అయినా కానివ్వండి, వాట్సాప్లో ఎలా చాట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, దానికోసం ఏం లేదు, మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాని పేరు ఏంటి అంటే వాట్సాప్ ఫ్రెండ్ అని. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ చాలామంది ఇవి వస్తాయి, నెంబర్స్ వస్తాయి. ఓకే, చూడండి, దీనిలో మీకు మేల్స్ కూడా వస్తారు, ఫీమేల్స్ కూడా వస్తారు. వాళ్ళ నెంబర్ కూడా కనిపిస్తుంది, వాళ్ళ మేలా ఫీమేలా, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా చూడండి, ఇట్లా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే అమ్మాయిలతో చాట్ చేయాలనుకుంటారు కదా. చూడండి, ఇక్కడ ఒకటి ప్రియా అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయితో చాట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కాపీ వాట్సాప్ ఐడి అని ఉంటుంది. ఓకే, దీన్ని ప్రెస్ చేయండి. ఈమె ఏజ్ ఏంటి, ఎక్కడ, ఈ నెంబర్ ఏంటి, ఇదంతా ఇక్కడ చూపిస్తుంది. కాపీ వాట్సాప్ ఐడి అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది కాపీ అవుద్ది. కాపీ అయిన తర్వాత మిమ్మల్ని వాట్సాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా, దాన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దీన్ని యాడ్ చేసుకోవాలి మన కాంటాక్ట్లోకి యాక్చువల్లీ. ఓకే, దానికోసం ఇక్కడ కాంటాక్ట్స్లోకి వెళ్తాం. కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఏంటి, ప్రియా కదా, ప్రియా అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంది చూసారా, మొబైల్ నెంబర్ దగ్గర ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నది ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మన దాంట్లో యాడ్ అయిపోతుంది వాట్సాప్లో. అప్పుడు మనం ఏంటంటే వీళ్ళతో చాట్ చేయొచ్చు. అలా మీరు ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.